భయం లేకుండా పోయింది. నీకు కోడంటే కూడా భయం లేదు. తీసుకో తీసుకో తీసుకో. నాకు మసాలా ఎప్పటికప్పుడు దంచేసుకుంటే మంచిగా ఉంటుంది. నేను నూరు పెట్టుకోను. హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మతో అప్పు. ఈరోజు వ్లాగ్ వచ్చి మా ఇంట్లో సమ్మక్క సారక్క మొక్కులు మేము ఎలా జరుపుకుంటామనే దాని గురించి. మన మేడారంలో సమ్మక్క సారక్క జాతర ప్రతి సంవత్సరం జరగదు కదా, 2 సంవత్సరాలకు ఒకసారి జాతర అవుతుంది కదా. అయితే జాతర లేని సంవత్సరం ఇంటికాడనే సమ్మక్క సారక్క మొక్కులు మొక్కుకుంటాం. పోయిన సంవత్సరం జాతర అయింది కాబట్టి ఈ సంవత్సరం మేడారంలో సమ్మక్క సారక్క జాతర ఉండదు కదా, మళ్ళీ వచ్చే సంవత్సరమే జాతర అవుతుంది. అందుకే ఈ సంవత్సరం ఇంటికాడనే సమ్మక్క సారక్క మొక్కులు మొక్కుకుంటాం. జాతర ఉన్న సంవత్సరం పున్నమి రోజు సమ్మక్క సారలకు మొక్కుతాం కదా. అయితే జాతర లేని సంవత్సరం కూడా ఇంటి దగ్గర అదే సమ్మక్క సారక్కల పున్నమికి లేదా ఆ పున్నమికి ముందు మన మొక్కులు తీర్చుకోవచ్చు. ఇంకా పున్నం వెళ్ళిందంటే ఈ మొక్కులు మొక్కరాదు. సరే, మరి మా ఇంట్లో సమ్మక్క సారక్క మొక్కులు ఎలా జరిగినాయో ఈ వీడియోలో చూడండి. సమ్మక్క సారక్క మొక్కులు మేము ఎలా జరుపుకుంటామో డీటెయిల్డ్గా ఈ వీడియోలో తీసిన, అందుకే వీడియో కొంచెం లెంతీగానే ఉంటుంది. చాలామంది జాతర లేని సంవత్సరం సమ్మక్క సారక్క మొక్కులు మొక్కరు, కానీ మా వాళ్ళు మాత్రం జాతర లేని సంవత్సరం కూడా సమ్మక్క సారక్క పున్నమికి మొక్కులు మొక్కుకుంటారు. ఇంటికాడ సమ్మక్క సారక్క మొక్కులు ఎలా జరుపుకుంటామో తెలుసుకోవాలంటే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఈ సిటీల్లో ఇలా మొక్కులు మొక్కడం కష్టమే, కానీ ఊర్లలో అయితే అందరినీ పిలిచి మంచిగా జరుపుకుంటారు. ఇక్కడ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు, పొద్దున్న లేస్తే డ్యూటీలోకి వెళ్ళిపోతారు కదా, అందుకే అందరినీ పిలవడం కుదరదు. ముందుగా ఆడవాళ్ళందరినీ పిలిచి వాళ్ళ కాళ్ళకు పసుపు రాసి పసుపు కుంకుమ బొట్టు పెడతారు. నేనైతే ఇక్కడ ఫస్ట్ మా పాపకే పెడుతున్నా. ఊర్లలో అయితే చాలామంది ఆడవాళ్ళు వస్తారు, వాళ్ళందరికీ ఫస్ట్ కాళ్ళకు పసుపు రాసి పసుపు కుంకుమతో బొట్టు పెడతాం. కానీ ఇక్కడ మాకు ఛాన్స్ లేదు. ఇక్కడ అందరూ పొద్దున్న లేస్తే ఆఫీస్లోకి వెళ్ళే వాళ్ళే ఉంటారు, ఆడవాళ్ళు అసలు ఎవ్వరు ఇంటికాడ ఉండరు. మా పాపకి ఇదే ఫస్ట్ టైం కాళ్ళకు పసుపు రాయడం. ఆమెకు అది చాలా నచ్చింది. చూడండి, ఆమె కాళ్ళు చూసుకొని ఎంత మంచిగా నవ్వుతుందో. ఇంకా పసుపు రాయంగానే వాళ్ళ అమ్మమ్మకి చూపిద్దామని వెళ్ళిపోతుంది. మా పాప ఏం చేసినా ఫస్ట్ అమ్మమ్మకే చూపించడానికి పోతుంది. ఫస్ట్ అయితే పొద్దున్నే ఇంట్లో పూజ చేసుకుంటాం. ఈరోజు సమ్మక్క సారక్కలకు మొక్కుతున్నాం కాబట్టి సమ్మక్క సారక్కల దగ్గర బెల్లం ప్రసాదం పెట్టినాం. సమ్మక్క సారక్కలకు అన్నిటికంటే ఈ బెల్లం ప్రసాదమే చాలా ముఖ్యం. సమ్మక్క సారక్కలకు పెట్టిన బెల్లం ప్రసాదంని బంగారం అని పిలుస్తారు, దాన్ని బంగారంగానే భావిస్తారు కూడా. ఇంకా తల్లులకు మొక్కడం కోసం కోడి కూడా తెచ్చుకున్నాం. ఈ కోడి ముందు కోడిని తెచ్చిన తర్వాత దాన్ని చూసి మా పాప భయపడుతుంది అనుకున్నాం, కానీ దాంతో మంచిగా ఆడుకుంటుంది. కోడిని చూస్తే నాకే భయం అవుతుంది, కానీ ఈమె మాత్రం ఎంత మంచిగా ఆడుకుంటుందో దాంతోని. దాన్ని చూసి అస్సలు భయపడతలేదు, మంచిగా ఆడుకుంటుంది దాంతో. ఎంతైనా ఈమెకి ధైర్యం ఎక్కువనే ఉంది. ఇంకా సమ్మక్క సారక్క మొక్కులు ఎలా జరుపుకుంటామో చూద్దామా. ఫస్ట్ అయితే ఇంటి ముందు గోడకి ఇట్లా పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి. ఇంకా అక్కడనే సమ్మక్క సారక్క తల్లులకు నైవేద్యంగా కొబ్బరి, బెల్లం, ఇంకా కళ్ళు శాఖ, బెల్లం శాఖ కూడా పెట్టేసినాం. కోడి కోసేది కూడా ఇక్కడనే అన్నట్టు. కోడితో పాటు ఒక గుడ్డు కూడా పెట్టాలి. తల్లి బిడ్డలు ఇద్దరికి కాబట్టి ఒక కోడి ఒక గుడ్డు 2 పెట్టాలి. అక్కడంతా చేయడం అయిపోయిన తర్వాత ఇంట్లో వాళ్ళందరికీ పసుపు కుంకుమ బొట్టు పెడుతున్నా. అందరంటే ఎవరున్నారు చెప్పండి? మా తమ్ముడికి, మా పాపకి, ఇంకా మా మమ్మీకి. అంతే. ఫస్ట్ అయితే నేను బొట్టు పెట్టుకొని వీళ్ళందరికీ కూడా పెట్టేస్తున్నా. ఈరోజు మా ఆయన ఇంట్లో లేడు, ఈరోజు కూడా డ్యూటీకి వెళ్ళిపోయిండు. లీవ్ అడిగితే ఇవ్వలేదంట, అందుకే ఈరోజు కూడా డ్యూటీకి వెళ్ళాల్సి వచ్చింది పాపం. ఇంక ఈరోజే పున్నమి కాబట్టి ఆయన లేకుండానే మొక్కుతున్నాం. పున్నం వెళ్ళిందంటే మొక్కనికి ఛాన్స్ ఉండదు, అందుకే ఈరోజే మొక్కుకుంటున్నాం. అసలు అయితే పున్నమికి ముందే ఆదివారం రోజే మొక్కుదాం అనుకున్నాం, కానీ అప్పుడు మా మమ్మీకి ఫుల్ జ్వరం వచ్చింది. ఇంకా జ్వరం తగ్గిన తర్వాత పున్నమి రోజే మొక్కుకుందాం అనేసి ఈరోజు మొక్కుకుంటున్నాం. ఫస్ట్ అయితే మనం ఇక్కడ గోడకి బొట్లు పెట్టుకున్నాం కదా, అక్కడ మనం చేసిన బెల్లం కొబ్బరి ప్రసాదం ఇంకా కళ్ళు శాఖ బెల్లం శాఖ పోస్తున్నాం.
సమ్మక్క సారక్క తల్లులకు బెల్లం శాఖ చాలా ముఖ్యం. అందుకే ఇది మిస్ చేయొద్దు, తప్పకుండా పెట్టాలి. ఇక్కడ ఇంట్లో వాళ్ళందరం శాఖ పెడుతున్నాం. ఫస్ట్ మా తమ్ముడు శాఖ పోసిండు, తర్వాత నేను మా మమ్మీ కూడా కళ్ళు బెల్లంతో సమ్మక్క సారక్క తల్లులకు శాఖ పోసేసినాం. ఈ వీడియో చూసే కొంతమందికి ఇదంతా తెలియకపోవచ్చు. అంతెందుకు మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఈ సమ్మక్క సారక్క మొక్కులు ఇంటి దగ్గర జరుపుకోరు. ఇట్లాంటి ఆచారాలు అందరికీ ఉండకపోవచ్చు, కానీ కొంతమంది సమ్మక్క సారక్క భక్తులు మాత్రం ఇంటి దగ్గర కూడా జరుపుకుంటారు. ఇంకా సమ్మక్క సారక్క తల్లుల దగ్గర కొబ్బరి బెల్లం ప్రసాదం పెట్టి శాఖ కూడా పోసిన తర్వాత కోడిని కోసుకుంటాం. కోడిని కోసే ముందు తూర్పు దిక్కు తిరిగి ఈ కోడిని 3 సార్లు ఎగరేస్తారు. ఆ తర్వాతనే కోడిని కోస్తారు. ఇట్లా చేయడాన్ని ఎదురిచ్చి మొక్కడం అంటారు. సేమ్ మేడారంలో జాతర అయినప్పుడు మన మొక్కులు ఎట్లా మొక్కుకుంటామో అట్లనే ఇంటి దగ్గర కూడా జరుపుకుంటాం. నాకైతే ఇదంతా చేస్తుంటే ఇంటి దగ్గరనే మేడారం జాతర అవుతున్నట్టు అనిపిస్తుంది. నాకు సమ్మక్క సారక్క తల్లులు అంటే చాలా ఇష్టం. ఇంకా మేడారం జాతరకి వెళ్ళడం అంటే ఇంకెక్కువ ఇష్టం. కానీ నా పెళ్ళైనప్పటి నుండి జాతరకి వెళ్ళడానికి కుదరలేదు. నా పెళ్ళైనప్పటి నుండి మేడారం జాతర 2 సార్లు వచ్చింది, కానీ 2 సార్లు వెళ్ళడానికి కుదరలేదు. ఈసారి అయితే ఖచ్చితంగా వెళ్తాం. ఎందుకంటే మేడారం సమ్మక్క సారక్క తల్లులకు తీర్చాల్సిన మొక్కులు ఈసారి చాలానే ఉన్నాయి. మా మమ్మీ ఇంకా మా అత్తమ్మ వాళ్ళు కూడా మొక్కుకున్నారు. ఆ మొక్కులన్నీ తీర్చాలి కదా, అందుకే ఈసారి మేడారం జాతరకి ఖచ్చితంగా వెళ్తామని అనుకుంటున్నా. మేము చిన్నప్పుడు మేడారం జాతరకి వెళ్తే అక్కడ దాదాపు 1 వారం దాకా ఉండేవాళ్ళం. ఇంకా జాతరలో రూమ్ రెంట్కేం తీసుకోకుండా మేమే టెంట్లు వేసుకునే వాళ్ళం. మేమంటే ఆడవాళ్ళు ఏం వెయ్యరు, కానీ మగవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే మంచిగా టెంట్లు వేసేవాళ్ళు. ఇంకా అక్కడనే వారం దాకా ఉండేవాళ్ళం. మంచిగా క్యాంపింగ్కి వెళ్ళినట్టు అనిపించేది. మా చుట్టాలందరూ ఒకటే దగ్గర టెంట్లు వేసుకుంటారు. ఇంకా చాలా రోజులుగా కలుసుకొని వాళ్ళు కూడా అక్కడ కలుసుకుంటారు. మేడారం జాతరలో ఫోన్లకి సిగ్నల్ ఎక్కువ ఉండదు. ఒకవేళ సిగ్నల్ దొరికినా కూడా ఛార్జింగ్ ఎక్కువ రోజులు ఉండదు. ఇంకా అందుకే జాతరకి వెళ్ళినామంటే ఫోన్లు పక్కన పెట్టేసి అందరూ కలిసిమెలిసి మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చుంటారు. చాలామంది ఎన్నో రోజులుగా చూసుకొని వాళ్ళు కూడా ఈ జాతరలో కలుసుకుంటారు. అందుకే చాలా రోజుల తర్వాత కలుసుకునేసరికి అందరూ మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటుంటారు. మేమైతే పొద్దునంతా మంచిగా చుట్టాలతో ముచ్చట్లు పెట్టుకుంటుంటాం. ఇంకా రాత్రి కాగానే మేడారంలో ఎగ్జిబిషన్ ఉంటుంది కదా, ఇంకా ఎగ్జిబిషన్స్కి వెళ్తుండే. అక్కడ మన ఆడవాళ్ళకు షాపింగ్ చేయడానికి కూడా చాలా షాప్స్ ఉంటాయి. గాజుల షాపులు అవి ఇవి చాలానే ఉంటాయి. ఇంకా రాత్రి కాగానే ఆడవాళ్ళందరం షాపింగ్కే వెళ్ళే వాళ్ళం. మొక్కులైతే ఒకటే రోజులో కంప్లీట్ చేసుకుంటాం, కానీ మిగిలిన రోజులన్నీ మంచిగా చుట్టాలతో ఎంజాయ్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. మేడారం జాతరకి వెళ్తే మంచిగా ఫ్యామిలీ అందరితోని క్యాంపింగ్కి వెళ్ళినట్టు అనిపించేది. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు అక్కడ. అందుకే వారం దాకా జాతరలో ఉన్న అస్సలు బోర్ కొట్టేది కాదు. ఇంకొన్ని రోజులు ఉంటే మంచిగా అనిపిస్తుంది. మేమైతే లాస్ట్ టైం మేడారం జాతరకి నేను ఇంటర్ 2nd ఇయర్లో ఉన్నప్పుడు వెళ్ళినాం. అప్పుడు జాతర అయిపోయి మేము ఇంటికి రాగానే ఇంకా తెలంగాణలో కరోనా స్టార్ట్ అయిపోయింది. జాతర అయిపోయిన కొన్ని డేస్కే లాక్డౌన్ కూడా పెట్టిర్రు. ఇంకా నయ్యం జాతర టైంలో అప్పుడు ఇంకా ఈ కరోనా రాలేదు. ఒకవేళ అప్పుడు వచ్చుంటే ఇంకెక్కువ ప్రాబ్లం అయ్యేది మన తెలంగాణలో. ఎందుకంటే మేడారం జాతరకి కొన్ని లక్షల మంది జనాలు వస్తారు కదా, ఒకవేళ అప్పుడు కనుక కరోనా స్టార్ట్ అయ్యి ఉంటే చాలా సీరియస్ అయ్యేదేమో. ఇంకా అదే లాస్ట్ టైం మేము మేడారం జాతరకి వెళ్ళడం. ఆ తర్వాత మళ్ళీ 2 సార్లు జాతర వచ్చినా కూడా మాకు వెళ్ళడానికి కుదరలేదు. ఈ మధ్యలో నాకు పెళ్ళయింది, ఒక పాప కూడా పుట్టింది. అందుకే ఇంకా మేడారంలో తీర్చుకోవాల్సిన మొక్కులు చాలానే ఉన్నాయి. తప్పకుండా ఈసారి జాతరకి వెళ్ళాలనే అనుకుంటున్నాం. అది మనం అనుకుంటే జరగదు కదా, ఆ తల్లులు రప్పించుకోవాలనుకుంటే ఎట్లయినా రప్పించుకుంటారు. కానీ ఈసారి వచ్చే మేడారం జాతరకి మాత్రం ఖచ్చితంగా వెళ్ళాలని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పటికే మేడారంకి వెళ్ళక చాలా రోజులు అవుతుంది. నాకైతే ఎప్పుడెప్పుడు జాతర స్టార్ట్ అవుతుందా, ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అని ఉంది. అందుకే ఈసారి ఖచ్చితంగా వెళ్తాం. మేడారం జాతర నెక్స్ట్ ఇయర్ అవుతుంది కదా, ఆలోపు ఇంట్లో పరిస్థితులన్నీ మంచిగా ఉంటే ఖచ్చితంగా వెళ్తాం.
నేను మేడారం సమ్మక్క సారక్క తల్లులను చాలా నమ్ముతాను. ఎందుకంటే నాకు సమ్మక్క సారక్క తల్లులంటే చిన్నప్పటి నుండి చాలా ఇష్టం. ఇంకా మొక్కడం అయిపోయిన తర్వాత కోడి కోసినాం కదా, అది కొట్టిపియనికి మా తమ్ముడు చికెన్ షాప్కి వేయండు. ఇంకా వాడు వచ్చేలోపు నేను మా మమ్మీ వంటకు కావాల్సినవి అన్నీ ప్రిపేర్ చేసి పెట్టినాం. వాడు రాగానే వండడం స్టార్ట్ చేసేసింది మా మమ్మీ. ఈరోజైతే నేను అస్సలు వంట చేయను. మా మమ్మీ కూడా రిస్క్ తీసుకోదు నన్ను వండమని చెప్పి. మా మమ్మీ వండుకుంటుంది. నేను వంట చేయను కానీ మా మమ్మీ పక్కనే ఉండి మా మమ్మీకి హెల్ప్ చేస్తుంటా. సమ్మక్క సారక్కలకు మొక్కేది ఉందని ఇంట్లో ఎవ్వరం అసలు పొద్దున్న నుండి బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. ఒక మా పాపకు మాత్రమే పొద్దున తినిపించిన. మేమందరం అసలు పొద్దున్న నుండి ఏం తినలేదు. ఇంకా మా ఆయనకి లంచ్ బాక్స్ కూడా పెట్టలేదు. ఆయన బయట తినేస్తా అన్నాడు. మా ఆయన పొద్దున 6:30కే డ్యూటీకి వెళ్ళిపోయిండు. ఈరోజు మొక్కేది ఉంది కదా, ఇంటికాడ ఉంటాడేమో అనుకున్నా, కానీ ఈరోజు కూడా డ్యూటీకి వెళ్ళిపోయిండు. ఇంకా ఆయన లేకుండా మేమే మొక్కేసరికి నాకు చాలా బాధ అనిపించింది. ఇంకా తినేటప్పుడైతే చాలా గుర్తొచ్చిండు, పాపం బయట ఏం తింటుండో ఏమో అని. డ్యూటీకి వెళ్ళినా కూడా మధ్యాహ్నం లంచ్ టైంకి ఇంటికి వస్తా అని చెప్పిపోయిండు. కానీ లంచ్ టైంకి కూడా పర్మిషన్ ఇవ్వలేదంట ఇంటికి రావడానికి. ఇంకా నైట్ 12:30 తర్వాతనే వచ్చిండు ఇంటికి. నేను ఈ వీడియో నిన్ననే పెడదాం అనుకున్నా, కానీ నిన్న చాలా లేట్ అయిపోయింది. మేము తినేసరికి 3:30 అయ్యింది. ఇంకా తర్వాత కొంచెం రెస్ట్ తీసుకున్నా. వీడియో ఎడిట్ చేయడానికి టైం లేకుండే, అందుకే ఈరోజు పెడుతున్నా. ఇట్లా మొక్కులు మొక్కేటప్పుడు ఇంట్లో చాలా పని ఉంటుంది కదా, ఇంక ఇంట్లో పని అంతా నేను మమ్మే చేసుకున్నాం. ఆ పని అంతా చేసేసరికి నాకు చాలా బ్యాక్ పెయిన్ వచ్చింది. అందుకే వీడియో ఎడిట్ చేయడానికి కుదరలేదు. అసలు బ్యాక్ పెయిన్ రాకపోతే నిన్ననే ఎడిట్ చేసి పెట్టేదాన్ని, కానీ నిన్న చాలా బ్యాక్ పెయిన్ వచ్చేసరికి నేను కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నా. ఎడిట్ చేయడానికి టైం లేకుండే, అందుకే ఈరోజు పెడుతున్నా. నేను అసలు ఈ సిచ్యువేషన్లో ఉండి కూడా వీడియోస్ తీస్తున్నా. ఇంకా అవి ఎడిట్ చేయడం, పోస్ట్ చేయడం కూడా నేనే చేస్తున్నా. కానీ మీరు వీడియోస్ చూసి ఒక లైక్ కూడా చేస్తలేరు. కనీసం ఈ వీడియోకైనా కమెంట్ చేసి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. నేను ఇంత కష్టపడి వీడియోస్ చేస్తున్నా కదా, మీరు ఒక కమెంట్ పెట్టి లైక్ చేసినారంటే అది నాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంతో మోటివేషన్ ఇస్తుంది. అందుకే ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇంకా మేమెవరం పొద్దున్న నుండి బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదని చెప్పినా కదా, మా మమ్మీ వండుతుంటే ఆ గుమగుమలాడే వాసనకి ఆకలి ఇంకెక్కువైపోతుంది నాకు, మా తమ్మునికి. వంట చేసేటప్పుడు మా తమ్ముడు మా పాప అయితే పండుకున్నారు. ఇంకా నేను మాత్రం మా మమ్మీకి హెల్ప్ చేసుకుంటా కిచెన్లోనే ఉన్నా. పాప మా మమ్మీ కూడా పొద్దున్న నుండి పని చేసి అలసిపోయింది. అందుకే నేను మా మమ్మీకి హెల్ప్ చేసుకుంటా కిచెన్లోనే ఉండే. అప్పటికి నేను కూడా చాలానే అలసిపోయినా, కానీ ఇంకా మా మమ్మీకి హెల్ప్ చేయడానికి నేను కూడా లేకపోతే మా మమ్మీకి ఇంకెక్కువ కష్టమైపోతుందని ఇంకా కిచెన్లోనే ఉన్నా. నేను కూడా మమ్మీకి హెల్ప్ చేసుకుంటా. ఇద్దరం పని చేస్తే వంట తొందరగా అయిపోతుంది. ఇంకా తొందరగా అయిపోతే తొందరగా తినేయొచ్చు కదా. నేను కూడా అలసిపోయినా అని పోయి వండుకుంటే మా మమ్మ ఒక్కతే వండడానికి ఇంకా లేట్ అయిపోయేది. ఇంకా మేము తినేసరికి ఇంకా ఎక్కువ లేట్ అవుతుంది కదా, అందుకే నేను మా మమ్మీకి హెల్ప్ చేసుకుంటా పక్కనే ఉన్నా. నేను వీడియోలో కనిపిస్తలేను కాబట్టి నేను ఏం చేస్తున్నా అక్కడ అని అనుకుంటున్నారేమో. మా మమ్మీకి కూరగాయలు కట్ చేసి ఇవ్వడం, ఇంకా వంట చేస్తున్నప్పుడు పడ్డ గిన్నెలన్నీ తోమడం, కొత్తిమీర, పుదీనా అవన్నీ తెంపియడం, అదంతా నేనే చేస్తున్నా పక్క నుండి. కాకపోతే వీడియో తీసేది కూడా నేనే కాబట్టి వీడియోలో నేను కనిపిస్తలేను. మమ్మీకి హెల్ప్ చేస్తున్నా అంటుంది కానీ ఈమె అసలు ఏం చేస్తుంది అని అనుకుంటారు కదా, అందుకే నేను అక్కడ ఏం చేస్తున్నానో ముందే చెప్తున్నా మీకు. మళ్ళీ నేను కనిపిస్తలేను కాబట్టి నేను ఏం చెయ్యకున్నా మమ్మీకి హెల్ప్ చేస్తున్నా అని చెప్తుంది ఈమె అని మీరు అనుకుంటారు కదా, అందుకే అట్లా మీరు అనుకోకముందే నేనే చెప్తున్నా మీకు నేను అక్కడ ఏం పనులు చేస్తున్నా అనేది. మరి మమ్మీ అలసిపోయినప్పుడు నువ్వే వంట చేయొచ్చు కదా అనుకుంటారేమో. నేను వంట చేస్తే ఇంట్లో అసలు ఎవ్వరు తినరు, మా మమ్మీ వండితేనే అందరు తృప్తిగా తింటారు. అందుకే ఈరోజు నేను ఆ రిస్క్ తీసుకోదలుచుకోలేదు. పండుగ పూట ఇంట్లో వాళ్ళందరినీ పస్తునుంచడం ఎందుకు చెప్పండి, అందుకే ఈరోజు మా మమ్మీ వండుతుంది. అది తక్కువ క్వాంటిటీతో ఉంటే నేనే వండేదాన్ని, కానీ ఇంత ఎక్కువ వండాలంటే అది నా వల్ల కాని పని.
ఒకవేళ ధైర్యం చేసుకొని నేను వండినా కూడా మా ఇంట్లో వాళ్ళకి అది తినే అంత ధైర్యం లేదు. అందుకే మా మమ్మీ వంట చేస్తుంది. ఇంకా నేను కూడా ఏం వండాలనుకుంటలేను, ఎందుకంటే ఒకవేళ నేను వండినంటే అది నాకే తినబుద్ధి కాదు. అందుకే ఇంకా మా మమ్మీనే చేయనిస్తున్నా. ఇంకా మా మమ్మీ వంట చేస్తుంది కాబట్టి పక్కనే ఉండి మా మమ్మీకి హెల్ప్ చేసుకుంటున్నా. వంట చేయడం మా మమ్మీకి ఒక్కదానికే వదిలేయకుండా పక్క నుండి హెల్ప్ చేస్తుంటే వంట తొందరగా అయిపోతుంది కదా. ఇప్పటికే చాలా ఆకలేస్తుంది, వంట తొందరగా అయిపోతే తొందరగా తినొచ్చని వంట అయిపోయేదాకా మా మమ్మీ పక్కనే ఉండి మా మమ్మీ అడిగినవన్నీ అందిస్తూ కిచెన్లోనే ఉన్నా. ఇంకా ఒకవేళ నేను కూడా హెల్ప్ చేయకుండా మా మమ్మీని ఒక్కదాన్నే వండుకొని అని వదిలేస్తే ఇంకెక్కువ లేట్ అయ్యేది, మా ఆకలి ఇంకెక్కువ పెరిగిపోయేది. అందుకే నేను ఇంకా మా మమ్మీకి హెల్ప్ చేసుకుంటా కిచెన్లోనే ఉన్నా. ఇంకా అందుకే కొంచెమన్నా తొందరగా వండడం అయిపోయింది, లేదంటే ఇంకా లేట్ అయిపోయేది. వంట చేయడం అయిపోయేలోపు మా పాప నిద్ర లేచింది. ఆమె లేవగానే ఇంకా మా తమ్ముడు కూడా లేచిండు. ఇంకా అందరం తిందామనేసి మా మమ్మీ వండినవన్నీ హాల్లోకి తెచ్చి పెడుతుంది. మంచిగా అన్నీ హాల్లో తెచ్చి పెట్టుకొని టీవీ ఆన్ చేసుకొని టీవీ చూసుకుంటూ తింటాం. స్పెషల్ డేస్ రోజు స్ప్రైట్ అయినా థమ్స్అప్ అయినా తాగితే బాగుంటుంది కదా. అందుకే మా తమ్ముడిని ఈరోజు ఒక స్ప్రైట్ బాటిల్ తెమ్మని చెప్పింది మా మమ్మీ. ఆ స్ప్రైట్ బాటిల్ అడిగినందుకు పెద్ద లొల్లే పెట్టిండు ఇంట్లో. స్ప్రైట్లు థమ్స్అప్లు తాగడం మంచిది కాదు, షుగర్ వస్తుంది అనుకుంటా ఇంట్లో పెద్ద లొల్లి చేసిండు. ఇంకా అదేమన్నా ప్రతిరోజు తాగం కదా, ఎప్పుడో ఒకసారి. మేమైతే సంవత్సరంకి ఒకసారి కూడా తాగుతామో లేదో. ఇంక ఈరోజు మా మమ్మీకి ఎందుకో తాగాలనిపించిందని వాడిని తిట్టి తెప్పించుకుంది. వాడిని స్ప్రైట్ బాటిల్ తెమ్మన్నందుకు నిన్ను ప్రతిరోజు ఛాయ్ తాగడమే బంద్ చేయమంటుంటే ఇంకా స్ప్రైట్లు కూడా అడుగుతున్నావా అని మా మమ్మీతో లొల్లి పెట్టుకుండు. ఇంకా అక్కడ అడిగింది మా మమ్మీ కాబట్టి పోయి స్ప్రైట్ అయితే తెచ్చిచ్చిండు. అది కూడా చిన్న బాటిలే తెచ్చిండు. కనీసం ఇదైనా తెచ్చిండులే అని ఇంకా మా మమ్మ వదిలేసింది. పొద్దుటి నుండి ఇంట్లో అందరం ఆకలికి ఉన్నాం కదా, ఇంకా అన్నం వడ్డియంగానే తొందరగా తినేస్తున్నాం అందరం. ప్లేట్లో అన్నం పెట్టడమే లేటు, ప్లేట్ గుంజుకొని తింటుండు మా తమ్ముడు. నాకైతే తినేటప్పుడు మా ఆయన చాలా గుర్తొచ్చిండు, పాపం బయట ఏం తింటుండో ఏమో అని. కానీ ఏం చేస్తాం, ఆయన డ్యూటీ అట్లాంటిది, తప్పకుండా వెళ్ళాలి కదా. ఒక్కరోజు కూడా లీవ్ ఇస్తలేరు ఈ మధ్య. ఇంకా అయినా నైట్ 12 తర్వాత ఇంటికి వచ్చి అప్పుడు తిన్నాడు. ఇక్కడ మా మమ్మీ ఫస్ట్ అయితే మా పాపకి తినిపిస్తుంది. పాప ఆమెకు కూడా లేట్ అయిపోయింది ఈరోజు, అందుకే ఫస్ట్ 2 ముద్దలు మాత్రం మంచిగా తిన్నది. ఇంకా తర్వాత తిననని మారం చేసింది అనుకోండి. ఇంక ఈరోజు అయితే మా ఇంట్లో సమ్మక్క సారక్క మొక్కులు ఇలా జరిగినాయి. ఓకే, బాయ్ అందరికీ.